నంద్యాల పట్టణంలో ఎంతో పేరున్న మంచి విద్యా సంస్థ అండి, అంటే ఎస్డిఆర్ అని చెప్తారు. ఈ ఎస్డిఆర్ సంస్థలో కలుషిత ఆహారం తిని 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఆ పాఠశాలలో ఆ విద్యా సంస్థ ప్రిన్సిపల్ గారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఎప్పుడు చేద్దాం. సార్ అసలు ఏం జరిగిందండి అసలు? సార్ నమస్తే, నా పేరు విజయ్ శేఖర్, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. మా టోటల్గా ఎవ్రీడే డే స్కాలర్స్, హాస్టలర్స్ టుగెదర్ స్కూల్ స్ట్రెంగ్త్కి వచ్చి 1200 మంది భోజనం చేస్తారు మధ్యాహ్నం మాట. 1200 మంది, ఒక టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిసి 200 మంది చేస్తారు. సో ఆల్మోస్ట్ స్కూల్ వరకు ఒక 1600 మంది, 12 + 2 1400 మంది భోజనం చేస్తారు. ఎవ్రీ ఈ డే జరిగే ప్రక్రియ ఇది. అదేవిధంగా ఆగస్టు 1 తారీఖుని మేము ఎవ్రీ ఇయర్ ఆగస్టు 1 మేము ఏం చేస్తామంటే ఇన్వెస్టర్ సెరమనీ చేస్తాం. ఇన్వెస్టర్ సెరమనీ అంటే స్టూడెంట్స్ ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రోజుని మన గవర్నీయులైన చైర్మన్ కొండారెడ్డి గారు చేతుల మీదుగా బ్యాడ్జ్ ప్రజెంటేషన్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఒక మార్చ్ ఫాస్ట్ యాక్టివిటీ ఉంటుంది. అదంతా ఓపెన్ గ్రౌండ్లోనే ఉంటుంది. అది మార్చ్ ఫాస్ట్ చేయడానికి పిల్లలు ఒక గత 6 రోజులుగా ప్రాక్టీస్ చేస్తారు. సేమ్ అది మిలిటరీ టైప్లోనే ఉంటుందండి. ఇది అదంతా అయిపోయిన తర్వాత ఒక దానికి సంబంధించి ఒక డాన్సెస్ ఉంటాయి. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అదే రోజు పిల్లలకి ఇన్వెస్టర్ సెరమనీ సందర్భంగా మనం ఒక గ్రాండ్ మీల్ ఏర్పాటు చేస్తాం. అది కామన్గా అది మనకి ఇక్కడే జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా ఇదే ప్రాసెస్. అదేవిధంగా అందరూ వెళ్ళారు, తిన్నారు, అది అయిపోయింది. ఈ లోపల మా విద్యార్థులు ఏం చేస్తారంటే చైర్మన్ గారిని, సార్ మాకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కావాలంటే సినిమా పెట్టిస్తామంటారు. ఇది స్క్రీన్ సినిమాకి పెట్టిందనండి. సినిమా పెట్టిందంటే పిల్లలు అన్నారు, సినిమా కాదు సార్, ఫ్రైడే కదా, సాటర్డే సినిమా పెడతారు కదా, ఈరోజు మాకు డీజే పెట్టండి అన్నారు. డీజే పెట్టాం. డీజే పెడితే ముందు ఈ హై స్కూల్ పిల్లలు భోజనం చేసేసి మధ్యాహ్నం డీజేకి వచ్చారు. డీజే అంటే సాంగ్ వచ్చారు. వాళ్ళు ఒక 2 hours చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళారు. ఈ లోపల చిన్నపిల్లల్ని తీసుకొచ్చాను. చిన్నపిల్లలు భోజనం చేసేసి వాళ్ళు ముందు భోజనం చేసేసి వాళ్ళు డీజేకి వెళ్ళి ముందు భోజనం చేసేసారు చిన్నపిల్లలు. చిన్నపిల్లలు డీజే అయిన తర్వాత భోజనం చేశారు. పెద్ద పిల్లలు డీజేకి ముందు భోజనం చేశారు. ఎవరైతే డీజేకి ముందు భోంచేసి డీజేలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కొంచెము ఈ ఫుడ్, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెము ఇండైజెషన్ కొంచెం జరిగింది. అది ఆ తర్వాత ఇమీడియట్లీగా మా క్లినిక్లో క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు. మనము డాక్టర్ని కన్సల్ట్ చేస్తాము, డాక్టర్ దగ్గర పంపిస్తాము, వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ అన్ని క్లినిక్లో పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అది జస్ట్ మీరు అన్నట్టుగా 100-150 మంది కాదండి. యాక్చువల్గా మనకి ఇంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మామూలుగా ఇటువంటి సంఘటనలు పక్కన పెట్టినా సరే ఎవ్రీ డే ఒక 10 నుంచి 15 మంది రోజు మేము హాస్పిటల్కి పంపిస్తుంటాం. 10 నుంచి 15 మందిని. ఆ రోజు ఇంకొక 15 మంది ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. యాక్చువల్గా మేము వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి పంపించే ప్లాన్ చేసాము. ప్లాన్ చేస్తే మాకు డాక్టర్ గారు పర్సనల్ డాక్టర్ కాబట్టి నేనే వస్తానులే, 30 మంది అంటే మీకు ఇందులో పడరు కదా అని ఆయన వచ్చి కామన్గా ట్రీట్మెంట్ చేసి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. అంతటితో అయిపోయింది అది ప్రోగ్రామ్ అంతా. ఈ లోపల ఏం జరిగిందంటే మరి మీడియా మీకు వెళ్ళి రకరకాల రావడము, అందరూ రావడము అంత జరిగితే మా ఇన్ఫర్మేషన్ మేము ఆర్డీఓ గారికి, ఎంఈఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి స్వయంగా పిల్లలతో మాట్లాడారు. అది కూడా ఈరోజు టెలికాస్ట్ అయింది ఛానల్స్లో. వాళ్ళు చేసి వాళ్ళు అందరితో పిల్లలతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు, ఇక్కడ పిల్లలంతా సేఫ్గానే ఉన్నారు అని చెప్పడం వేలింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయింది అని అంటున్నారు. ఓకే, నేను ఆ పాయింట్కే వస్తాను. ఇక్కడ తిన్నది స్కూల్ పిల్లలు ఒక 1200 మంది, స్టాఫ్ ఒక 200 మంది. ఇది కాకుండా కాలేజీ స్టాఫ్, కాలేజీ పిల్లలు ఒక 600 మంది. అంటే దగ్గర 2000 మంది భోజనం చేశారు. అదే భోజనం 2000 మంది భోజనం చేస్తే మీరు అన్నట్టుగానే 100 మంది ఎఫెక్ట్ అయ్యారు అనుకుందాం. మరి మిగిలిన 1900 మందికి ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు? అదే ఫుడ్ కదా వాళ్ళకి. అంటే 1900 మందికి సేమ్ ఈక్వల్ ఇమ్యూనిటీ ఉందంటారా?
అంటే అంటున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళకి మోషన్స్ వామిటింగ్స్ జరగలేదు అంటారు. కానీ అది వాస్తవం కాదు. జనరల్గా 100 మంది కూడా కాదు, ఎఫెక్ట్ అయింది ఒక 30-40 మధ్యలోనే. వాళ్ళకి జనరల్ ట్రీట్మెంట్ ఇచ్చేసాము, పడుకుని పోయారు, వెళ్ళారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా పిల్లలతో వాళ్ళు స్వయంగా లేపి మాట్లాడారు. పైగా ఆడపిల్లల్ని లేపి మాట్లాడారు, మిడ్ నైట్ ఈ పిల్లల్ని కూడా లేపి మాట్లాడారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఫుడ్ పాయిజన్ అనే వర్డ్ని విపరీతంగా స్ప్రెడ్ చేశారు. ఫుడ్ పాయిజన్ అయితే 2000 మంది భోంచేసినప్పుడు మీరు అన్నట్టుగా 100 మందికే జరిగితే మిగిలిన 1900 మందికి ఎందుకు జరగలేదు? అది ఒక పాయింట్. మీరు ఈవెన్ మా పిల్లలతో కూడా మీరు మాట్లాడచ్చు ఇదే విషయం, వాళ్ళు చెప్తారు. సో ఏ విధమైన ఫుడ్ పాయిజన్ జరగలేదండి. చాలా చిన్న విషయాన్ని చాలా పెద్దది, ఈ గోరంత దాన్ని కొండంత చేసి చూపించి అడావిడి చేసి రాత్రంతా పిల్లలు ప్రశాంతంగా పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళని అడిగితే ఆ నిద్రమత్తులో వాళ్ళు నిజంగా బాగానే చెప్పారు. ఆ నిద్రమత్తులో వాళ్ళు ఏం చెప్తారో కూడా వాళ్ళకి తెలియదు. ఒక చెప్పాలండి, మంచి డీప్ స్లీప్లో ఉండగా పిల్లల్ని లేపి అడగడం జరిగింది. మేము అడగమన్నాం, మేమేం ఫ్రీగానే అలౌ చేసాం. జరిగిన వాస్తవం అంతా ఇదేనండి. అంటే ఇప్పుడు డిఓ గారు స్వయంగా చెప్పారండి 80 మంది దాకా అఫెక్ట్ అయ్యారు ఈ ఫుడ్ పాయిజన్ వల్ల అని. అంటే 80 మంది అంటే 80 మంది ఫుడ్ పాయిజన్ అఫెక్ట్ అవ్వడం కాదు సార్. వాళ్ళకి జనరల్గా ఈ డీజేలో ఆడడం వల్ల బేసిక్గా ఈ కాళ్ళు నొప్పులు వచ్చి తర్వాత వర్షంలో తడవడం వల్ల కొంచెం జలుబు చేసి లైట్ ఫీవర్ వాళ్ళందరికీ ఇచ్చేసాం. వాళ్ళందరినీ సిక్ అయిన పిల్లల కింద కూడా మనం పరిగణించలేము నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే రాత్రి నుంచి ఉండడం వల్ల, నైట్ అంతా నేను మీతో ఉండడం వల్ల నేను ఉండలేక నాకు కూడా హెడేక్ వస్తుంది నిజం చెప్పాలంటే. నేను అదే ఫుడ్ తిన్నాను, కానీ అది కాదు. ఏ విధమైన ఫుడ్ పాయిజన్ అనేది జరగలేదు. ఎందుకంటే ఇది 10 సంవత్సరములుగా అదే వంట మేస్త్రీలు అదే ప్రాసెస్ జరుగుతుంది. అదే వాటర్, మనకి సపరేట్ మినరల్ ప్లాంట్ కూడా ఉంది వాటర్ మనకి. ఆ వాటరే మనము స్టూడెంట్స్కి మనం ఇస్తాము. మనకి ఫుడ్ కూడా వాళ్ళు పిల్లలకి ఏ ఫుడ్ అయితే పెడతారో అదే ఫుడ్ నేను తింటాను, గవర్నర్ చైర్మన్ గారు అదే తింటారు. వేరే తినము అసలు. వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ పక్కన కూర్చుంటాం, అదే తింటాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కొంతమంది పిల్లలు పేరెంట్స్ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, ఈ స్టూడెంట్స్ నేను ఇంటికి వచ్చేస్తాను రేపు ఎలాగే సెలవు కదా అంటారు. వాళ్ళు కూడా పిల్లలు కొంచెము ఈ రాత్రి మిడ్ నైట్ లేపడము ఇవన్నీ అడగడం వల్ల కొంచెం వాళ్ళు కూడా అప్సెట్ అయ్యారు. సార్ పంపించండి అన్నాం, పంపించాం. నిజంగా పేరెంట్స్ ఏ మాత్రము చిన్న అవకాశం దొరికినా వాళ్ళు అంత ఈజీగా వదలరండి, చాలా గట్టిగా పట్టుకుంటారు. ఇప్పుడు ఏ పేరెంట్ కూడా మనల్ని నేను నిలదీసి మీరు ఎలా చేశారు అలా చేశారు అనేది ఎవరు లేదు కదా. తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఎక్కడ కూడా మీకు అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు పేరెంట్స్ సైడ్ నుంచి. ఎందుకంటే మా మీద వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది, 10 సంవత్సరాలుగా పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు తీసుకువెళ్తున్నారు, మేము కూడా తీసుకువెళ్తాం. రేపు ఎలాగా సండే, రేపు సాయంత్రము మండే మార్నింగ్ తీసుకొస్తారు. ఇది సార్ వాస్తవంగా జరిగింది. నంద్యాల పట్టణంలోని ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన మాట అయితే అవాస్తవం అని ప్రిన్సిపల్ చెబుతున్నారు. తమ విద్యార్థుల భోజనం విషయంలో ఎంతో శ్రద్ధను కనపరుస్తామని తమ పరంగా అంటే ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోలేదని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వర, నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.